నిర్గమకాండము 3వ అధ్యాయం. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురని చెప్తోంది. అనీతిమంతులనైతే మర్చిపోతారంట, వారిని ఎరుగరంట. ఇంతకు నువ్వు నీతిమంతుడవా అనీతిమంతుడవా? నీతిమంతుడైతే నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటారు నిత్యము, అనీతిమంతుడైతే మర్చిపోతారు. అలా ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి మీ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. ఉన్నారా అంటే ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును. ఇక్కడ వరకు బాగానే ఉందండి. మోషే తండ్రి దేవుడు అంటే ఓకే, కొంచెం వినటానికి కూడా బాగుంది. మోషే గారితో మాట్లాడుతున్నాడు, నేను మీ తండ్రి దేవుడును. ఇక్కడ వరకు బాగానే ఉంది కదండి. నెక్స్ట్ చదవండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పగా, బాగా గమనించాలి, ఇక్కడ బాగా గమనించాలి. నీ తండ్రి దేవుడునని చెప్పేంత వరకు బాగానే ఉంది. నెక్స్ట్ అబ్రహాము దగ్గర నుంచి మోషే వరకు అంట అప్రాక్స్ గా ఆలోచన చేసిన 4 తరాలు దాటిందంట. అబ్రహాం గారి నుంచి మోషే వరకు ఆలోచన చేస్తే అటు ఇటుగా 4 తరాలు దాటిపోయిందంట. అంటే 4 తరాల క్రితం వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమండి, 4 తరాల క్రితం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ఎవరికి తెలియదు? మోషే గారికి తెలియదు. ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక ఫ్యామిలీ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. బాగా గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వెళ్ళిపోయారు ఈ లోకాన్ని వదిలి. కానీ వారు దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళ ముగ్గురు ఎవరి జ్ఞాపకాలకు వెళ్ళిపోయారు? దేవుని జ్ఞాపకాలకు వెళ్ళిపోయారు. 4 తరాలు గడిచినప్పటికే మోషేకు తెలియదు. దేవుడి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చూడండి, దేవుడి జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయారండి. అంటే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో, చూసారండి, నిత్యము జ్ఞాపకములో నుందురు. మనకేమైనా అబ్రహాం గారు తెలుసా? ఇస్సాకు తెలుసా? యాకోబు తెలుసా? మోషేతో మాట్లాడాడు కదండి దేవుడు. మరి మోషే ఏమన్నా తెలుసా? లేదే. వీళ్ళందరూ నీతిమంతులు కనుక నిత్యము జ్ఞాపకంలో నుందురు. అనీతిమంతులు వాళ్ళని జ్ఞాపకం ఉంచుకొనరు. మన బ్రతికి ఇంకే స్టేజ్కి వెళ్ళాలి చూడండి. ఇప్పుడు ఈ సమాజానికి మాదిరిగా కనిపించాలి అంటే ఒక అబ్రహాములా, ఒక ఇస్సాకులా, ఒక యాకోబులా, ఒక మోషేలా తయారవ్వాలి మనం. లేకపోతే మనల్ని మర్చిపోతుందంటే ఈ సమాజం మర్చిపోతుంది సంగతి తర్వాత మన ఫ్యామిలీయే మర్చిపోద్ది. నిజమండి, మన ఫ్యామిలీ, భర్త చనిపోయాడు అనుకో, 6 నెలలకు భర్తని భార్య మర్చిపోద్ది. లోకంలో బతకటం అలవాటు చేసుకుంటుంది మెల్లగా. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి మర్చిపోతారండి. ఇక ఎన్నడూను జ్ఞాపకం ఉంచుకొనరు. అదే నీతిమంతులైతే ఏ జాబితాలో ఉంటే బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే టైం పాస్ జీవితం బ్రతికితే నేను ఎవరు జ్ఞాపకం ఉంచుకోరు. అందరిలాగా బ్రతికితే నేను ఎవరు జ్ఞాపకం ఉంచుకోరు. స్పెషలైజ్డ్ పర్సన్గా ఉండాలి నువ్వు. ప్రత్యేకింపబడిన వాడిగా నువ్వు ఉండాలి. నాజీరు చేయబడిన వాడిగా నువ్వు ఉండాలి. దేవుడి చేత ఎన్నుకోబడిన వాడిగా నువ్వు ఉండాలి. దేవుని కోసం కష్టపడేవాడిగా నువ్వు ఉండాలి. సమాజం వైపు చూడొద్దు, నువ్వు యేసు వైపు చూడు, దేవుడి వైపు చూడు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే నేనెవరు జ్ఞాపకం ఉంచుకోరు భావితరాలకి. మోషేకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎవరిని? అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని. వీళ్ళ ముగ్గురు ఎవరి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు? దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోనికి రండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చేసారు భూమి మీదకి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము
13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. తెలిసిన మాటలే కానీ తెలిసిన దానిలో నుంచి ఒక కొత్త విషయాన్ని మనకు అర్థమైపోతుంది. చూడండి 16-13. యేసు ప్రభుల వారు పరిచర్య జరిగిస్తున్నటువంటి జీవితంలో భౌతికంగా ఉన్నప్పుడు, శరీరధారాన్ని ధరించినప్పుడు యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఏమండి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుల వారు శిష్యులను అడుగుతున్నారు. ఇప్పుడు శిష్యులు ఏం చెప్తున్నారంటే 14వ వచనంలో వారు కొందరు ప్రభా నిన్ను చూడంగానే బాప్తీసం ఇచ్చి యోహాను గారు అనుకుంటున్నారా ప్రభా నిన్ను చూడంగానే? ఒక బ్యాచ్ కొందరు ప్రభు నిన్ను చూడంగానే, నీ పరిచర్య జీవితం నిన్ను చూడంగానే ఏలియా మళ్ళీ పుట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రభా. కొందరు ఇర్మియా మళ్ళీ పుట్టాడు అనుకుంటున్నారు ప్రభా. కొందరైతే ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పేసి అన్నాడు. బాగా గమనించాలి. యేసు 33.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో, బాగా వినాలి మీరు, 33.5 సంవత్సరాల పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తుంటే ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి పరిచర్య చేసుకుంటూ వచ్చాడు, సువార్త చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి యేసును చూడంగానే ఎవరు గుర్తొస్తున్నారు? యేసును చూసిన వెంటనే చనిపోయిన బాప్తీసం ఇచ్చి యోహాను గుర్తొస్తున్నాడట. ఎవడు చనిపోయిన యోహాను గుర్తొస్తున్నాడంటే 6 నెలలకు ముందే కాబట్టి యోహాను గారి వయసు గుర్తొస్తున్నాడంటే ఒక అర్థం ఉందండి, అంతే కదండి, ఒక అర్థం ఉంది. కానీ యేసును చూస్తుంటే చనిపోయిన ఏలియా గుర్తొస్తున్నాడంట. ఎక్కడ ఆది కాండములో ఏలియా, ఎక్కడ మత్తయి సువార్తలోనండి యేసు ప్రభువు? ఆది కాండములో ఏలియా గారి యొక్క జీవితాలు మత్తయి సువార్తలోకి వచ్చిన ఏలియాని ఎవరు మర్చిపోవట్లేదు, జ్ఞాపకంలో ఉన్నాడు ఏలియా, జ్ఞాపకంలో ఉన్నాడు. ఏలియా ఎక్కడ, యేసు ఎక్కడంటే? యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి జనులు ఏలియాని చూడలేదు, కానీ ఏలియా జ్ఞాపకాలు జనాల్లోకి వచ్చేసినాయి. ఏం జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోయాడండి? ఏమి జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోయారండి వీళ్ళు? ఇర్మియా గారి కాలం ఎక్కడ? అప్పటికి ఇంకా యేసు ప్రభుల వారు రాలేదు, మొదటి ఎంట్రీయే జరగలేదు. యేసును చూడంగానే ఇర్మియా గుర్తొచ్చేస్తున్నాడంట, ఇర్మియా జ్ఞాపకం వస్తున్నాడంట. అచ్చం ఇర్మియా లాగానే మాట్లాడుతున్నాడు ఈయన. ఇర్మియా అనుకుంటా, మళ్ళీ పుట్టినట్టున్నాడు. చనిపోయిన బాప్తీసు యోహాను గుర్తొస్తున్నాడు యేసును చూస్తుంటే చనిపోయిన ఏలియా గుర్తొస్తున్నాడంట. కొందరికి చనిపోయిన ఇర్మియా గుర్తొస్తున్నాడంట. అంటే వీరు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నారన్నమాట. ఏమి జ్ఞాపకాలండి వెళ్ళి? ఏం చేశారండి బాబు వీళ్ళు? నీతిమంతులు నిత్యము కదిలింపబడరు, జ్ఞాపకముంచుకొందురు. అనీతిమంతులను మరిచిపోదురు. ఈ సమాజానికి నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలేంటి? ఏలియా ఈ సమాజం దృష్టిలోకి వెళ్ళిపోయాడు, జనుల మదిలోనికి వెళ్ళిపోయాడు. బాప్తీసం ఇచ్చే యోహాను వెళ్ళిపోయాడు, జనాల గుండెల్లోకి చొచ్చుకొని పోయాడు. ఇర్మియా కూడా జనాల మదిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని కోసం బ్రతికి హతసాక్షులుగా మారిపోయి వీళ్ళు జీవితాన్ని దేవునికి పణంగా పెట్టిన వారందరూ ప్రజల గుండెల్లోనికి వెళ్ళిపోయారా? ఉన్నారా? ప్రజల గుండెలో ఉన్నారా? అప్పటికి లేరా? ఉన్నారండి. మరి మనము నువ్వు చనిపోతే, నువ్వు మరణిస్తే నీ గురించి చెప్పుకునేవాడు లేడు. అదే నువ్వు నీతిమంతుడిగా మారుండి, అదే ఒక నీతిమంతుడి రక్తంలో కడగబడి శ్రమైనా, బాధైనా, కష్టమైనా అన్నిటినీ సహించి దేవుని కార్యక్రమాలలో బలపం కట్టుకుని కాళ్ళకి సువార్త కార్యక్రమాల్లో నువ్వు దండయాత్ర చేస్తుంటే దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయేవాడు కదా. ఆలోచించాలి. యేసు మరణించాడు, నీ గుండెలో ఉన్నాడు. ఈరోజు నువ్వు చూడలేదు యేసుని, ఆయన నీ గుండెలో ఉన్నాడు కదా. 2000 సంవత్సరాల క్రితం యేసు మరణించాడు అన్నటువంటి వార్త నీ గుండెలోనికి వెళ్ళిపోయింది. చూడండి,
బళ్ళెం పోటుగా గుచ్చుకుంది కనుక నేను బాప్తిసం తీసుకున్నావు. నీవు మరణిస్తావు, ఎవరి గుండెల్లోనికి వెళుతున్నావు? నీ జ్ఞాపకాలు ఏంటి? యేసు వచ్చాడు, బ్రతికాడు, జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏలియా వచ్చాడు, బ్రతికాడు, జ్ఞాపకాలు విడిచిపెట్టి ఉన్నాయా? జ్ఞాపకాలు ఉన్నాయా లేవా? మత్తయి సువార్తలోని ఎగ్జాంపుల్ చూడండి. ఇర్మియా పుట్టాడు, బ్రతికాడు, జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టాడు, ఎలిజబెత్ కుమారుడుగా పుట్టాడు, బ్రతికాడు, జ్ఞాపకాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి భక్తుని చూసినా వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయారే. మర్చిపోలేని జ్ఞాపకాలను ఈ రోజుకి స్మరిస్తున్నామే, ఈ రోజు కూడా వాళ్ళని స్మరిస్తున్నామే, ఈ రోజు కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని మరీ ప్రార్థన చేస్తామే. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? మరి మన సంగతి ఏంటి? ఎప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటమేనా? భావి తరాలకి నీ జ్ఞాపకాలు అంటే ఏమి లేవా ఈ సమాజానికి ఇచ్చేది? వీళ్ళందరూ భావి తరాలకి ఈ సమాజానికి ఒక స్టేట్మెంట్, ఒక జ్ఞాపకాలు, ఒక స్మరణలు ఇచ్చి వెళ్ళిపోయారే. నువ్వు ఏమి ఇచ్చి వెళుతున్నావు? ఏం అందించి వెళుతున్నావు? ఏం మిగిల్చి వెళుతున్నావు ఈ సమాజానికి? క్రీస్తును నమ్మిన ఈ సమాజానికి నువ్విచ్చే మాదిరి, నువ్విచ్చే జ్ఞాపకాలు ఏవండి? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ప్రతి బర్త్డే వస్తుంది, ప్రతి డెత్ డేకి నువ్వు దగ్గర అవుతున్నావు, కానీ ఈ సమాజానికి ఇచ్చే జ్ఞాపకాల సంగతి ఏంటి? బర్త్డేలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మెల్లమెల్లగా డెత్ డేకి దగ్గర అవుతున్నావు, కానీ మరి జ్ఞాపకాల సంగతి ఏంటి? ఈ సమాజానికి నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఆలోచించవా? ఏ రోజన్నా తినుమో తాగుమో సుఖించమన్నటువంటి భ్రమలో నువ్వు కూడా కొట్టుకుపోతే క్రైస్తవ్యమో? ఒకనాటి భక్తులు చూడండి అండి, ఎక్కడ ఏలియా, ఎక్కడ మత్తయి సువార్త అండి, ఎక్కడ ఇర్మియా, ఎక్కడ మత్తయి సువార్త అండి. యేసును చూసిన వెంటనే జనాల్లో వచ్చేటటువంటి టాక్ ఎలా ఉంది? ఏలియా మళ్ళీ పుట్టాడేమో, అచ్చం ఏలియాని చూసినట్టే ఉంది. వాళ్ళు కూడా ఏలియాని చూడలేదు. ఇక్కడ మీకు విషయం గమనించాలి. ఇక్కడ ఎంత గొప్పగా అడిగారండి. ఏలియా గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏలియా దేవునితో, ఒక హానోకు దేవుడితో నడిచాడు, ఒక ఏలియా దేవుడితో నడిచాడు, ఒక అబ్రహాము దేవుడితో నడిచాడు స్నేహితుడిగా. ఈరోజు విశ్వాసులకు తండ్రిగా, జ్ఞాపకార్థంగా మిగిలిపోయాడు. మరి నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఈరోజు బైబుల్ పట్టుకుని టైం పాస్ చేస్తున్నామేమో, దేవుడు చెప్పని, బైబుల్ చెప్పనటువంటి కార్యక్రమాల్లో నీ జీవితాన్ని వృధా చేస్తున్నావేమో. జాగ్రత్త. క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో బైబుల్ చెప్పని కార్యక్రమాలు ఈరోజు పేట్రేగిపోతున్నాయి. దానివల్ల ఉపయోగం లేదు. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఎంతసేపు భక్తులను జ్ఞాపకం చేసుకోవటమే కాదు, భవిష్యత్తు తరాలకి నీకంటూ కొన్ని జ్ఞాపకాలు ఈ భూమి మీద నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. ఏ విడిచిపెట్టారు? ఎవరికి వాళ్ళు దిమ్ముగా ఉంటారు. ఏం చేసుకోవడానికి ఈ దిమ్ము? ఇలాంటి వాళ్ళు చనిపోయినా రేపు ఎవరును జ్ఞాపకం ఉంచుకొనరు. ఇదేనా నువ్వు ఇచ్చే స్టేట్మెంట్? ఏ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంట? జ్ఞాపకాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలంట అండి. మధుర స్మృతులను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంట. మనం యేసు అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఏలియా అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇర్మియా అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, బాప్తిస్టు యోహాను గారు కూడా అలాగే గుండెల్లో జనాల హృదయాల్లోనికి విడిచి వెళ్ళిపోయాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. మరి నీ సంగతి ఏంటి? నువ్వే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? నిన్ను జ్ఞాపకం పెట్టుకునే అంతగా నీ బ్రతుకుందా ఈరోజు? నిన్ను జ్ఞాపకం పెట్టుకునే అంతగా నీ యొక్క నడవడిక ఉందా అండి ఈరోజు?
బాగా ఆలోచించాలి. ఒక సందర్భం చూడండి, మత్తయి సువార్త. ఆలోచించాలి. మరణానికి దగ్గర అయిపోతున్నాం, నీ జ్ఞాపకాల సంగతి ఏంటి? లేత వయస్సు, నడి ప్రయాణము, యవ్వన కాలం గతించిపోయినాయి, ఇంకా జ్ఞాపకాలు ఏమి వదలలేదా నువ్వు ఈ లోకానికి? మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-7 వచనాలు. యేసంట బేతనీయ కుష్ఠరోగి అని సీమోని ఇంట ఉన్నప్పుడు, కుష్ఠరోగి అనేటువంటి సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. బాగా గమనించండి. ఒక ఆవిడ యేసు ప్రభుల వారు సీమోను, కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనం చేస్తున్నాడంట. భోజనం చేయడానికి కూర్చున్నాడంట. ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచి విలువ వెళ్ళటువంటి అత్తరుబుడ్డ ఒకటి తీసుకెళ్ళి పగలగొట్టి యేసు ప్రభుల వారి తల మీద పోసిందంట. ఏమంటే యేసు ప్రభుల వారి తల మీద పోసిందంటండి. పగలగొట్టి తల మీద పోసిందంట. 8వ వచనం. అప్పుడేం జరుగుతుంది? శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకు ఇయ్యవచ్చునే అనిరి. ఎందుకమ్మా అనవసరంగా పగలగొట్టావు, దీన్ని అమ్మి చక్కగా బేదలకు ఇస్తే బాగుంటుంది అని కొంతమంది కోపపడ్డారంట శిష్యులు. కొంతమంది కోపం వచ్చేసిందంటండి. కొంతమంది కోపం వచ్చి నష్టం ఎందుకు చేసామని అంటున్నారు. అందుకు ప్రభుల వారు ఏమంటే రియాక్ట్ అయ్యాడు. ఏమయ్యాడు? 10వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఏ సంగతి? ఈవిడిని తిట్టిన సంగతి, ఈవిడి మీద కోపడిన సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. యేసే మెచ్చుకున్నాడు అంటే ఈవిడ చేసింది మంచి కార్యమే, అంతే కదండి. యేసు మెచ్చుకున్నాడు. ఈమెను మంచి కార్యము చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఎందుకు ఈమెను తొందర పెడుతున్నారు? ఎందుకు ఈమెను మీరు ఎలా తొందర పెడుతున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ ఉండను. మీరు ఇది అమ్మి బేదలకు ఇద్దామని మీరు చూస్తున్నారు. బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఉండను కదా. అందుకే కదా ఆ విలువైనటువంటి అత్తరుబుట్టి పగలగొట్టి నా తల మీద పోసింది. నా దృష్టిలో ఈవిడ మంచి కార్యం చేసింది అన్నాడండి. 12వ వచనం చూడండి. ఏంటి ఆ మంచి కార్యం? ఎందుకు ఈ యొక్క కార్యం గురించి ఎంత గొప్పగా పరిగణలోకి తీసుకున్నాడు? 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసినంటే అది మంచి కార్యక్రమంగా పరిగణిస్తున్నాడని మీరు నోట్ చేసుకోవాలి. మంచి కార్యం చేసింది ఇప్పుడు ఈ అత్తరుబుడ్డి పగలగొట్టి. ఇది కూడా మిగులు విలువ కలది. ఆ రోజుల్లోనే మిగులు విలువ కలదు అన్నాడంటే మామూలు విషయం కాదు ఇది. 11వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎక్కడ సువార్త చేసినా ఈవిడి పేరు మారు మోగిపోవాలండి. ఇప్పుడు మనం కూడా చెప్పుకున్నాం చూడండి. ఒక స్త్రీ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయనను గౌరవించిందంట. ఏమంటే ఆయన్ని గౌరవించినందుకు నిత్యము అని అన్నాడు చూడండి. ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్యము జ్ఞాపకార్థంగా ఉండిపోవాలని కోరుకున్నాడు. ఈవిడ నిత్యము జ్ఞాపకార్థంగా ఉండిపోవాలని కోరుకున్నాడు. ఏంటి అంత మంచి కార్యం ఏంటంట? అంత మంచి ఈవిడ అత్తరుబుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసిందంటే అది మంచి కార్యమేనా? మిగులు విలువ గలదు అన్నాడు. మీరు బాగా గమనించాలి. ఇక్కడ మిగులు విలువ గలదు అన్నాడు. అంటే ఏంటి ఆ జ్ఞాపకం? అంటే నీ కోసం నువ్వు చేసుకున్నది జ్ఞాపకం రాదు. నీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా అది జ్ఞాపకం రాదది. కానీ దేవుని కోసం ఖర్చు పెట్టేది ఏదైనా ఉందో చూసారా? దేవుని పనుల కోసము దేవుని కోసం ఖర్చు పెట్టేది ఉందో చూసారా? అది జ్ఞాపకానికి వెళ్ళిపోద్ది. నీ కోసం ఖర్చు పెట్టుకునేది ఎంతైనా జ్ఞాపకార్థానికి రాదు. ఏమండి, ఈ పండగ పేరుతో కొన్ని లక్షల డబ్బులు తగలబెడుతున్నారు కదండి బట్టల కోసం. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి వేసుకేస్తున్నారా? పుట్టినరోజుకి ఎవరు వేసుకుంటారని మీరు చెప్పండి. నీ కొడుకు పుట్టాడు,
నీ కూతురు పుట్టినరోజు, కొడుకు పుట్టినరోజు ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు వేసుకుని కొడుకు వేయకుండా ఉంటే ఎట్లుంటుంది? కొడుకు పుట్టినరోజు బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసుకుని కొడుకు పెట్టుకుని ఇంట్లో అందరూ తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఆడుకు మాత్రం పెట్టట్లేదు, ఎలా ఉంటుందండి? అసలు పుట్టినరోజు ఎవరిది? ఎవరి కోసం వండారు? ఎవరి కోసం కొన్నారు? ఈ కొనాలి, కుమారుడి కోసం కొనాలి. మరి ఇప్పుడు యేసు ప్రభు పేరు చెప్పి మనం వేసుకోవటం అనేది ఏమంటారు? దీన్ని ఏమంటారండి? దీన్ని నీ కోసం నువ్వు చేసుకున్నది జ్ఞాపకానికి రాదు, నువ్వు దేవుని కోసం చేసిందే జ్ఞాపకానికి వచ్చింది. మిగుల విలువ గల దాన్ని కూడా పగలగొట్టి యేసును సన్మానించింది. సెలెక్ట్ అయిపోయింది. ఒక వచనం చూద్దాం. లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. 16:25. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించావు. అంటే నీకిష్టం వచ్చినట్టుగా సుఖము అనుభవిస్తే దేవుని జ్ఞాపకాల్లోనికి నువ్వు వెళ్ళవు. లాజరు అలాగే కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకో. సుఖం అనుభవించినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కష్టం అనుభవించినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈవిడ అత్తరుబుడ్డి పగలగొట్టిందంటే ఎవరి కోసం పగలగొట్టింది? ప్రభు కోసం పగలగొట్టింది. మరి నువ్వు ప్రభు కోసం చేసిందేంటి? పండగ పేరుతో అంతా నీ శరీరానికే చేసుకున్నావు. బట్టలు శరీరానికి, తిండి శరీరానికి, నాటికలు కూడా శరీరానికే. నాటికలు కూడా వేసేస్తున్నారండి బాబు. ఇప్పుడు ఇంకా నాటికలు ఎవరు వింటారండి? రికార్డ్ డాన్స్ పెట్టుకుందామని చర్చి పక్కనే రికార్డ్ డాన్స్ లేపిస్తున్నారు పాస్టర్లే. అదేమన్నా ఆత్మక? ఏమిటి అక్కడ డాన్స్ చేస్తుంటే ఆటోమేటిక్గా శరీరంలో నరాలన్నీ ఇలా ఆ శ్వేతరంధ్రాల వెంట్రుకలను ఇలా పొగుడుతూ ఉంటే ఎందుకు? అది ఆత్మ సంబంధమైనదా? నీ కోసం నా కోసం చేసింది కనుక మిగుల విలువ గలది, నన్ను సన్మానించింది, నా కోసం చేసింది కనుక ఈవిడిని ఎక్కడైనా కూడా ఈవిడి పేరు మారు మోగిపోవాలి ఈ భూప్రపంచంలో అన్నాడు. నీ కోసం నువ్వు చేసుకున్నది జ్ఞాపకానికి రావు, నా కోసం చేసినవే జ్ఞాపకానికి వస్తాయి. బాగా వినాలి మీరు కదండి. నీవు దేవుని కోసం ఏం ప్రయాసపడుతున్నావు? ప్రశ్న, దేవుని కోసం ఏం ప్రయాసపడుతున్నావు? 2, నలుగురిని రక్షించడానికి నువ్వు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నావు? ఉదయకాలంలో విన్నారు మీరు. నీవు సిద్ధపడటమే కాదు, నలుగురిని నువ్వు దేవుని వైపు మళ్లించే కార్యక్రమాలను నువ్వు సిద్ధపరచాలన్నాడు హెస్కేలు గ్రంథంలో కదండి. అలాగే నలుగురిని రక్షించడానికి నువ్వు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నావు? నలుగురిని దేవుని దగ్గరకు తీసుకురావటానికి నీ ధనాన్ని ఏమైనా ఖర్చు పెడుతున్నావా? ఆలోచించు. నీ శరీరాన్ని ఏమన్నా ఖర్చు పెడుతున్నావా? నీ తెలివిని ఏమన్నా ఖర్చు పెడుతున్నావా? తెలివిని ఖర్చుగా పెడుతున్నావా? నీ తెలివితేటలు ఉపయోగించి దేవుని వైపు మళ్లించడానికి నీ తెలివిని ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నీ ధనాన్ని ఏమన్నా ఖర్చు పెడుతున్నావా? నీకున్న దాంట్లో ఏం ఖర్చు పెడుతున్నావు అదే దేవుని జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోతుంది. అలాంటి వారు నిత్యము కదల్చబడరు, జ్ఞాపకముల్లోకి వెళ్ళిపోతారన్నమాట. నీ మరణ దినాన్న జ్ఞాపకం చేసుకునేది ఇదేనండి. చనిపోయిన తర్వాత మన కీర్తి ఎవరి కోసం నువ్వు బ్రతికావు అది అడుగుతాడు. ఒక అత్తరు పుట్టి పగలబట్టి ఒక స్త్రీ నా కోసము గొప్పగా చేసింది. ఆ రోజు ఈ జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయింది. ఏం చేసావు నువ్వు దేవుని కోసం? ఏం చేసావు? ఒక ఏలియా దేవుని కోసం చేశాడు కనుకనే జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయాడు. ఒక ఇర్మియా దేవుని కోసం బ్రతికాడు కనుకనే జ్ఞాపకాల్లోనికి వెళ్ళిపోయాడు. ఒక బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు దేవుని కోసం ప్రయాసపడ్డాడు, తల తెంచేసుకున్నాడండి బాబు. తప్పును తప్పుగా ఖండించాడు ఆ రోజు. అందుకే కదా జైల్లో వేసింది, అందుకే కదా తలగొట్టించింది ఏ రోజు. అంటే సేవకుడు అనేవాడు తప్పుని తప్పుగా ఖండించే రైట్స్ ఒక సేవకుడికే ఉన్నాయి. అలాంటి సేవకుడు ఈరోజు కడుపు కోసం
కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక బైబిల్ని అడ్డం పెట్టుకుని బైబిల్లో లేని వార్తలు సమాజంలో క్రైస్తవ సంఘాలలో నూర్పు పోయించాడండి బాబు. ఈరోజు మరణ సమాధి పునరుద్ధానాల గురించి తెలియచేసేది సువార్తని చెబితే ఆ సువార్తలో పుట్టుకే లేదే. అలాంటి పుట్టుకను నువ్వు హైలైట్ చేసి యేసు రాకుండా కనపడకుండా చేసి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి, ఇదిగో ఆయన వస్తున్నాడన్న సంగతిని కనుమరుగు చేసి ఇంకా కోలాహలంగా పండుగల పేరుతో దందా జరుగుతున్న రోజులు ఇవి. కాదని మీరు అనగలరా? ఏమండి, యేసు ఈ సమాజానికి జ్ఞాపకంగా ఉండి వెళ్ళిపోయాడు. నీ జ్ఞాపకం సంగతి ఏంటని యేసు అడుగుతున్నాడు. బల్ల కార్యక్రమం తీసుకున్నటువంటి ఓ క్రైస్తవ సమాజమా, ఆ తీసుకున్న ప్రతిసారి నువ్వు జ్ఞాపకంగా ఏం వదిలే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయడని చెప్పాను. నేను ఈ సమాజానికి జ్ఞాపకంగా మిగిలిపోయా. నా శరీరాన్ని తింటున్న నీవు నా జ్ఞాపకాలేవి? నా జ్ఞాపకాలేవి? నా రక్తాన్ని తాగుతున్నటువంటి నీకు నా జ్ఞాపకాలు ఏం వదిలేవు? బైబుల్ టు బైబుల్ మాట్లాడుకుంటే ఎవ్వరూ మాట్లాడలేరండి. మీకు బైబుల్ అర్థం కాక గొర్రెలాగా గంగిరెద్దుడు ఊపించినట్టుగా ఊపుతున్నారు తప్ప బైబిల్లో చూసుకోలేని పరిస్థితి. ఏసొస్తే ఒకవేళ రాత్రి కన్ను మూస్తే ఈ రాత్రి పరిస్థితి ఏంటి? మూసిన వెంటనే జ్ఞాపకంగా ఏమున్నాయని అడుగుతాడు. బుక్ తీస్తాడు. బుక్ ఉందంటారా? ఒకసారి చూడండి, మలాకి గ్రంథం. నీ బుక్ ఓపెన్ చేస్తే జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తే ఏం జ్ఞాపకాలు లేవునని తీసుకెళ్ళి నరకంలో పడేయండి అంటాడు. చూస్తారు, బుక్ ఉందా అండి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాకి 3:16 మత్తయి సువార్తకు ముందు ఉంటది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా. అందరూ ఈ బుక్ లోకి ఎక్కరంట పేర్లు. హలో, బాగా వినాలి మీరు. అందరూ ఈ బుక్ లోకి పేర్లు ఎక్కమంట. ఎవరి పేర్లు ఎక్కుతాయి? ఆయనకు భయపడి, ఆయనకు భయభక్తులు కలిగి ఆయన నామమందు స్మరించుచూ ఉండి వారిని జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దేవుడి చేతిలో ఉన్న గ్రంథములో మన పేరు ఎక్కించుకోవాలంటే ఒక ఏలియాలాగా బ్రతకాలి, ఒక ఇర్మియాలాగా బ్రతకాలి, ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా బ్రతకాలి, ఒక యోహానులా బ్రతకాలి. లేకపోతే మన పేరు ఆ గ్రంథంలోనికి వెళ్ళదు. ఆలోచించాలి. తన దగ్గర జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథములో ఏం చేస్తే వెళ్తాయి పేర్లు? ఏం చేస్తే రాస్తాడు కూడా చెప్పాడు. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ఏం చేయకుండా గ్రంథములో పేరు రాయబడటం అనేది అసంభవం. క్రైస్తవులందరూ గమనించాలి ఈ పాయింట్ని. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12 నుంచి నేను చదువుతున్నా చూడండి. 20వ అధ్యాయము 12 నుంచి ఏం చేస్తే ఆయన గ్రంథంలో రాసుకుంటాడు చూద్దాం. అందరి పేర్లు రాయబడవు సుమా, అందరి పేర్లు రాయబడవు. నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన, నువ్వు పాటలు పాడినంత మాత్రాన, నువ్వు వాక్యం చదివినంత మాత్రాన, నువ్వు క్రిస్మస్ పండుగ గ్రాండ్గా చేసుకున్నంత మాత్రాన, బల కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినంత మాత్రాన ఆ గ్రంథంలో పేరు రాయబడదు. ఎవరి పేరు రాయబడుతుందంటే తన అడుగు జాడలలో నడిచినటువంటి వారి పేరే ఆ గ్రంథంలో రాయబడుద్ది. ఎలా? 12వ వచనం నుంచి. మరియు గొప్పవారేమి కొద్దివారే మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఉందా గ్రంథం? ఉంది. ఒక్కొక్కరు గ్రంథం ఉంది, విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. జీవగ్రంథము వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న, ఆ గ్రంథంలో ఎవరి పేర్లు వెళ్తున్నాయి? ఏమి రాస్తున్నాడు గ్రంథంలో? వ్రాయబడి ఉన్న, ఆ పదం అండర్లైన్ చేసుకోవాలి. వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందురు. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన సత్కార్యాలన్నిటి
కూడాను ఎవరైతే దేవుని కార్యక్రమాలు చేశారో వాళ్ళ పేరు ఆ గ్రంథంలో రాయబడింది. ఎవరైతే సత్క్రియలు చేస్తేనే ఆయన సముఖమందు జ్ఞాపకార్థంగా గ్రంథం ఉందన్నాడే మలాకీలో. ఆ బుక్లో రాయబడాలంటే అందరి పేర్లు రాయబడవు. పాపం క్రైస్తవులకు అర్థం కావట్లేదు. బాప్తిజం తీసుకుంటే చాలు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తారు? గుంటకైతే కామన్గా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గ్రంథంలోనికి వెళ్ళాలి, తర్వాత పరదేశకు వెళ్ళాలి, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాలి. ఎంత ఉంది సెట్టింగ్. 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణము పాతాళ లోకమునను వాటి వశమునున్న మృతులను అప్పగించాను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పునందును. క్రియలు వస్తున్నాయి చూడండి, క్రియలు బాగా చూడండి. అత్తరుపుడి పగలగొట్టింది ఒక క్రియ, యోహాను గారిని జైల్లో వేసింది ఒక క్రియ, ఇర్మియా గారిని చెరసాలలో బావిలోనికి దించింది ఒక క్రియ, ఏలియా గారు చేసింది క్రియ, అబ్రహాం గారు కుమారుడిని బలి అర్పించిన ఒక క్రియ. నువ్వు చేసిన క్రియలేవి? నువ్వు చేసిన క్రియలేమున్నాయి? ఏసు పేరు చెప్పుకుని శుభ్రంగా హ్యాపీగా రేపు క్రిస్మస్ రోజు దమ్ బిర్యానీ చేసుకుని తింటారు. ఇది చాలక మళ్ళీ జనవరి పండుగ రోజు మళ్ళీ ఒక దమ్ బిర్యానీ. సిగ్గు అనిపించట్లేదు? వీటి వల్ల ఏమన్నా దేవుని కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయండి? అసలు ఎవడండి మీకు ఈ పెట్టింది? ఏ నాయకుడు అండి మీకు పెట్టింది? ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలండి బాబు. తప్పు దిద్దుటకును ఖండించుటకు ఉండాలంట సేవకుడు. తిమోతి పత్రికలో ఉంది. దిద్దేవాడే ఖండించకపోతే బుద్ధి చెప్పుటకును సిద్ధపడి ఉండాలంట సేవకుడు. 12వ వచనం, 13వ వచనం, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పునందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. 15వ వచనం, ఎవరి పేరైనను, ఆ ఎవరిలో నీ పేరు నా పేరు కూడా ఉండాలి. మరి ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వాడు ఎంత బిషప్ అయినా, ఎంత పోపు అయినా, ఎంత సంఘ పెద్ద అయినా. అర్థమవుతుంది మీకు పాయింట్? అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, క్రైస్తవులు అందరూ బాప్తిసం తీసుకుని బల కార్యక్రమం పాల్పొందులు అందరూ వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళాలి? ముందు మన పేరు దేవుడి దగ్గర ఒక గ్రంథం, ఆ గ్రంథంలో పేరు రాయాలి. ఆ పేరు రాయాలంటే నువ్వేం చేయాలి? క్రియలు. క్రియలేవి? విలువైనది ఏంటండి? విలువైనటువంటి అత్తరుపుడి పగలగొట్టింది, అది విలువగా ప్రభువుల వారికి కనిపించింది కనుక బైబిల్లో రాయబడ్డాయి. మరి ఇప్పుడు విలువైనది ఏంటో మీరు చెప్పండి. ఒక మాట. అసలు భూమి మీద మనిషికి విలువైనది ఏంటో మీరు చెప్పండి. ప్రాణం కాదంటారు మీరు చెప్పండి. ప్రాణం. ఈ ప్రాణం ఈ శరీరం రక్తంలో ఉంది. అంటే ఈ విలువైనటువంటి ఈ ప్రాణాన్ని నీకు ఇచ్చినటువంటి 60-70 సంవత్సరాలలో దేవునికి సంపూర్ణంగా అర్పించటమే సత్క్రియ కింద కూడా వచ్చింది. అర్పించావా? హృదయపూర్వకంగా అర్పించావా? ఒక మాట చూద్దాం. నువ్వు అర్పించావో లేదో ఒక మాట చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక ముగింపు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి నేను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, ఎవరికి అనుకూలంగా బ్రతకాలి? పాస్టర్ గారికి అనుకూలంగా బ్రతకాలా? పాస్టర్ గారికి అనుకూలంగా బ్రతకాలని ఇక్కడ లేదే. నువ్వు భయభక్తులు ఎవరికి కలిగి ఉండాలని చెప్పాడు మలాకి గ్రంథంలో? దేవుడికి. మరి నువ్వు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నావు? నువ్వు ఒక సదస్సుకు రావాలంటే సేవకుడికి భయం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. దేవునికి అనుకూలంగా బతుకుతున్నావా క్రైస్తవ స్త్రీ? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి అనుకూలంగా బ్రతికే సేవే యుక్తమైనది అని చెప్పి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో ఎన్నో మర్యాదలు పెట్టేశారు. ఇప్పుడు
క్రైస్తవ సంఘాల్లో కూడా లోక మర్యాదలను అనుసరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి పండుగ భోజనాలు పెట్టుకోమని బైబిల్ ఏమి లేదు ఇక్కడ. ఏమండి ఉందా అండి? ప్రతి సంవత్సరము ఏమండి స్టార్ తగిలించమని చెప్పేసి బైబిల్ ఏమి లేదు. మీరే వెలుగన్నాడు, ఈ లోకానికి మీరే వెలుగన్నాడే. వెలగాల్సినటువంటి మీరు ఎలగలేక డమ్మీ లైట్ లాగా అయిపోయి లోకంలో కరెంటు బల్బులు వెలిగిస్తారా? ఎవడో దారి మళ్ళీ ఇచ్చాడండి మిమ్మల్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించయా. నువ్వు అన్ని డిగ్రీలు చదివేవుగా. నీ పిల్లలు బీటెక్లు చేయలేదా? ఇంజనీర్లు చేయలేదా? డాక్టర్లు చేయలేదా? నీ బిడ్డలు అడుగు, ఏం చదువుకున్నాం? ఏది ఉత్తమమో మాకు అర్థం కాలేదు నాయనా. మేము చదివిన చదువుల్లో మాకు అర్థం కాలేదు. ఇంత చదువు చదివి ఏది నిజమైన దేవుడో, ఏది అనుకూలమో, ఏది అననుకూలమో తెలియని పరిస్థితుల్లో మేము మునిగిపోయి ఉన్నాం. ఒక దారి చూపించండి నాయన అని ఆ చదువు దేనికో నీ తన్న తండ్రి వైపు మళ్ళించని ఈ జ్ఞానం ఎందుకండి? ఇంకా పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన అప్పుడు పొందుతారు రూపాంతం. అప్పుడు పొందుతారండి రూపాంతం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నీవు సత్క్రియలు చేస్తేనే, అంటే దేవునికి అనుకూలంగా బ్రతకాలి తప్ప సేవకుడికి అనుకూలంగా బ్రతకూడదు, సమాజానికి అనుకూలంగా బ్రతకూడదు. ఏమండి వీధుల్లో ఎవరో ఒక పెద్దలు చలామణి అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా నువ్వు బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. వాళ్ళ మాటలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావేమో జాగ్రత్త. బైబిల్ చదవలేకపోతున్నావేమో జాగ్రత్త. ఇక్కడ చెప్పే ప్రతి మాట బైబిల్లో దేవుడు చెప్పమన్న మాటే తప్ప కల్పించిన మాట కాదని మీరు హృదయాలకు ఎక్కించుకోవాలి. నీవు సత్క్రియలు చేస్తేనే ఆయన సముఖమందు జ్ఞాపకంగా ఒక గ్రంథాన్ని రాసుకుంటాడు. ఆ బుక్ లో రాయబడాలంటే అందరి పేర్లు రాయరంట. ఎవరి పేర్లు రాస్తాడు? సత్క్రియలు. నువ్వు సిద్ధపడాలి దేవుని కోసం. అనేక మందిని నువ్వు సిద్ధం చేయాలి. వాళ్ళ కోసం నువ్వు త్యాగ గనులుగా మారిపోవాలి. అబ్రహాము పేరు రాశాడంటే కుమారుని బలిచ్చాడు కనుకనే, ఏమండి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు కనుకనే అబ్రహాం పేరు రాయబడింది. మరి నువ్వేం చేశా? ఏమిటి కుమారుని బలి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. బాగా గమనించాలి. అందరూ చేసేది చేస్తే పేరు ఎక్కం అక్కడికి. అడిగేంత వరకు బిడ్డలు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు. దేవుడు పోనీలే ఏడుస్తుందని బిడ్డలు ఇస్తారు. ఆ బిడ్డలు ఏమైనా దేవుని కోసం పెంచుతారంటే అది లేదు, మళ్ళీ ఊరి మీద పడి వదిలేస్తారు. అలాంటప్పుడు ఆ బిడ్డలు ఎందుకు ఇంకా? ఇలాంటి సిచ్యువేషన్లో అబ్రహాం గారు బైబిల్లో పేరు ఎక్కింపబడిందంటే ఆ గ్రంథంలో ఏం త్యాగం చేశాడు? కుమారుణ్ణి బలివ్వటానికి కూడా వెనకాడలేదు, తీసుకుని వెళ్ళిపోయాడు, భార్యకి కూడా చెప్పకుండా. అది త్యాగం. ఇలాంటి విలువైన కార్యక్రమాలు నువ్వు చేయగలుగుతున్నావా? ఇప్పుడు బలేవు, నీ పిల్లల్ని బలేవమని అడగట్లేదు, నీ బిడ్డల్ని దేవుని కోసం పెంచమంటున్నాడు. ఒక సమయంలో హన్నా సమయంలో పెంచిందే, అట్లా నువ్వు పెంచితే నువ్వు బలిచ్చినట్టే త్యాగం చేసినట్టే. నీ బిడ్డల్ని నువ్వు దేవుని సన్నిధికి నడిపించలేవు. నువ్వు చెప్పు, ఏం జ్ఞాపకార్థంగా వెళ్తావు నువ్వు దేవుని యొక్క గ్రంథంలోనికి? ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగోల పేర్లు బైబిల్లో రాయబడ్డారు అంటే అగ్నిగుండంలోనికి దూకటానికి కూడా మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మొక్కం అన్నారు చూసారా? అందుకు పేర్లు వెళ్ళిపోయినాడు పేరు. నువ్వు చేసే కార్యక్రమం విలువగా ఉండాలి. అబ్రహాము విలువైన కార్యక్రమం చేశాడు. షడ్రకు, మేషకు విలువైన కార్యక్రమం అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఏదైతే అయిపోయింది మేము మాత్రం డోంట్ కేర్, మేము మాత్రం మొక్కం. ఎవరు ఏమనుకున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సమాజంలో ఇలాంటి బోధ దగ్గరికి మేము వెళ్ళటానికి మేము సిద్ధమే అని తెగించి వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈరోజు? సత్యాన్ని చెప్తుంటే నీ పేరు ఎక్కుద్దా బైబిల్లోకి? నీ పేరు ఎక్కుద్దా అంటే జీవ గ్రంథంలోనికి? మనుషులకు భయపడే నీవు, ముక్కు మూసే సెకండ్లో భయపడేటువంటి మనిషికి భయపడతాడంటే సిగ్గు ఉండాలండి బాబు. నిన్ను బ్రతికించేది దేవుడు, నిన్ను పోషించేది దేవుడు, నీకు ప్రాణం ఇచ్చింది దేవుడు. అలాంటి దేవుడి మాటలు నెల ఇలాంటి సదస్సు రూపంలో మహావరంగా మీకు వినిపిస్తుంటే నువ్వు ఇంకా ఎవరికో భయపడుతున్నావేమో. ఒకవేళ ఇలా భయపడేవాడు రోజు చేస్తాడు కదండి. భయపడేవాడు రోజు భయంగానే చేస్తాడు.
భక్తుల పేర్లు రాశారంటే దేవుని కోసం రంపాలతో కోయబడ్డారండి, దేవుని కోసం కొరడాలతో కొట్టుబడ్డారండి, రాళ్లతో కొట్టబడ్డారండి, ఎన్నో పాటలు పడ్డారండి బాబు భక్తులు. నువ్వా భక్తురాలివి? ప్రశ్న వేసుకోండి, ఏం చేశావు? ఒక బాప్తిస్మం యోహాను గారు ఖడ్గంతో ఛేదించారట తలకాయని, పళ్ళెంలో పెట్టి గిఫ్ట్గా ఇచ్చారట బహుమానంగా. వీర మరణం కదండి. ఒక గంట సేపు కూర్చుని వాక్యాన్ని చదవలేము, వాక్యాన్ని వినలేము. ఎన్నో అగసాట్లు, ఎన్నో పాటలు. మన పేర్లు వెళ్తాయి అంటారా గ్రంథంలోనికి? యేసు ప్రపంచానికి మాదిరి అయితే నువ్వు ఎవరికి మాదిరి? నువ్వు చస్తే, నువ్వు మరణిస్తే ఏది జ్ఞాపకం? నువ్వు మిగిల్చి వెళ్ళిపోయిన జ్ఞాపకం ఏంటి? ఏలియా జ్ఞాపకం ఉన్నాడు, ఇర్మియా జ్ఞాపకం ఉన్నాడు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు. బాప్తిస్మం యోహాను జ్ఞాపకంగా ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జ్ఞాపకంగా ఉన్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు జ్ఞాపకంగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటమేనా? భావి తరాలకి నువ్వు జ్ఞాపకంగా మిగిలిపోవా? ఏదైనా చేస్తేగా, దేవుని కోసం ప్రయాసపడితేగా, దేవుని కార్యక్రమాలు సహకారులుగా ఉండి నిలబడితేగా జ్ఞాపకంగా ఉండటానికి. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు చూశారండి. మంచి క్లూ కూడా ఇచ్చాడు కదండి. సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయంట. ఏది సహకారం? ఎక్కడ నిలబడుతున్నారు ఈరోజు? నువ్వు రావు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వవు. ఇదొక టైపు సహకారం. ఆనాడు పరిశీలి శాస్త్రులు కూడా వాళ్ళు పరలోకానికి వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళని వెళ్ళరంట. అలాంటి పరిశీలు లాంటి శాస్త్రులు లాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ప్రతి వీధిలో ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పట్టణంలో ఉన్నారు, ప్రతి సంఘములో కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వరు. కానీ నువ్వు జాగ్రత్త, ఓ సహోదరి, నువ్వు జాగ్రత్త. నీ పేరు జీవ గ్రంథంలోనికి వెళ్ళిపోవాలి. భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకోవటమే కాదు, మనమే ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలి. నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు ఆయన కోసం? నీవు కూడా అందరిలాగా జీవించి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతున్నావా? అందరిలాగా జీవించి అందరిలాగా ప్రతి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతున్నావా? నీవే ఒక జ్ఞాపకంగా మారిపోతున్నావా? లేకపోతే అందరిలాగా తలంచుకుని ఏముందులో మనకెందుకులేని వెళ్ళిపోతున్నావేమో? జాగ్రత్త. నీవే ఒక జ్ఞాపకంగా మారాలన్నది యేసు ప్రణాళిక. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చూసి, అది యేసు ప్రణాళికను అడ్డుపడుతున్నారు ఈరోజు చాలా మంది. యేసు చెప్పింది వింటావా? యేసును ఫాలో అయ్యే వాళ్ళు చెప్పింది వింటావా? యేసు చెప్పిందే వినాలి. నేను ఎలాగైతే జ్ఞాపకంగా మారిపోయానో ఈ ప్రపంచానికి, మీరు కూడా అలాగే జ్ఞాపకంగా మారిపోండి అంటున్నాడండి. అలా మారిపోయినటువంటి భక్తులు ఈరోజు కొంతమందిని చూసాం కదండి, మారిపోయారు కదండి. అందుకే మీకు మత్తయి సువార్త మనకు రోజు చదివిన విషయమే, కానీ ఎక్కడో ఏలి అని మత్తయి సువార్తలు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చూడండి, ఎక్కడ ఇర్మియా, ఎక్కడ మత్తయి సువార్త వెళ్ళిపోయారండి ప్రజల్లోకి. ఆది కాండంలో అబ్రహాం గారు ఎక్కడండి? విగ్రహాలు అమ్ముకునేటటువంటి ఫ్యామిలీ, పాప వాళ్ళు బొమ్మలు అమ్ముకుని బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు విశ్వాసులకు తండ్రిగా ఎంట్రన్స్లోనే ఉన్నాడండి పరదేశంలో. ఏం జ్ఞాపకం మిగిల్చి వెళ్ళిపోయాడండి? కుమారుడిని కత్తితో తెగ నరకటానికి కూడా సిద్ధమయ్యాడండి. ఏంటండి, ఏం చేసామండి మనం దేవుని కోసం? ఏం చేస్తున్నామండి? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నీతిమంతులు నిత్యము కదల్చబడరు, నిత్యము జ్ఞాపకం ఉంచుకొందరు. ఆ నీతిమంతుల్లో యేసు ప్రభులు వారు నీతిమంతుడు అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా జ్ఞాపకం ఉంచుకుంటున్నారా లేదా? అనీతిమంతుల్ని గుర్తుకే రారంట. ఒక్కసారి ఈ రాత్రి మనం కన్ను మూస్తే మనల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? యేసుని నమ్ముకుని చేతగానే వాళ్ళలాగా మారిపోయామేమో. యేసు రక్తం మనలో నెల నెల తాగుతున్నా, ప్రవహిస్తున్నా, ఇవన్నీ కదలికలు లేక, ధైర్యం లేక, తెగింపు లేక చచ్చిన పాములాగా పడున్నామేమో. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే యెరూషలేము దేవాలయంలో ఏమండి బల్లలను పగలగొట్టి వ్యాపార డబ్బాలు అమ్ముకునేటటువంటి వాళ్ళని గుమ్మలను పడగొట్టి పారదోలి వాళ్ళ కొరడాలు పేనాడంటే అలాంటి ధైర్యము యేసును రక్తం ప్రవహించేటటువంటి వాళ్ళలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పుదిద్దడానికైనా, సరిదిద్దటానికైనా, సరి చేయడానికైనా ముందుకు వెళ్ళిపోతారు. యేసు నీలో ఉంటే, మరి యేసుని స్వరక్షణగా అంగీకరించి కూడా యేసు మాటలు నీ వీధిలో వినిపిస్తున్నావు, నువ్వు కదలికలు లేవంటే నీ పేరు గ్రంథంలో ఎక్కబడకపోతే రేపు వెళ్ళేది నరకానికే.
మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరు వెళ్ళే సంఘాలు, విశ్వాసులు, తల్లులు, సహోదరులు అందరూ కూడా దేవుడి కోసం బ్రతకాలి. దేవుడి కోసం కొన్ని జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాలంటే అవి గొప్పదై ఉండాలి. అది కడుపు కోసం చేసిన వాళ్ళు ఉపయోగం లేదు. వారి కడుపే వారి దేవుడు అయిపోయాడు. పిపి పత్రికలో కడుపు కోసం ఎంత చేసుకున్న ఉపయోగం లేదు. ప్రేమని దేవుని వారలారా, శరీరం కేవలము నిష్ప్రయోజనమే, ఆత్మయే జీవింప చేయుచున్నది. అలాంటి ఆత్మ జీవింప చేయాలి అంటే ఇలాంటి శక్తి గల మాటలు అందించాలి. అందిస్తావా సరే, జ్ఞాపకంలోనికి వెళ్ళిపోతావు. అందించడానికి వెళుతున్నటువంటి వారికి సహకారిగా ఉన్నా కూడా నువ్వు జ్ఞాపకంలోనికి వెళ్ళిపోతావు. ఈ రెండిట్లో నువ్వు ఏది చేయకపోయినా కూడా ఎవడు జ్ఞాపకంలో పెట్టుకోరు. అందుకనే చాలా మంది సమాధుల దగ్గరికి వెళితే సమాధుల మీద వాళ్ళ పేర్లు ఎందుకు రాసుకుంటారు తెలుసా? ఏడు తిరిగి మనం జ్ఞాపకం పెట్టుకోరు. కనీసం ఎవరన్నా మనల్ని పాతి పెడతానికి వచ్చినప్పుడైనా పక్క సమాధిలో మన పేరు అన్న రాసుకుంటే చూస్తారేమోనని తెలివితేటలు ఉపయోగించారు. అతి తెలివితేటలు. ప్రజలు జ్ఞాపకం చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి? ఇది కాదు. ఎక్కడ? దేవుని గ్రంథమందు, ఆయన సముఖమందు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములు ఎవరి పేర్లు రాయబడతాయంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఇద్దరు కలిసి దేవుని గురించి మాట్లాడుకునేటటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి అని చెప్పాడే. ఇద్దరు కలుసుకుంటే ఏ కొంప అంటిద్దామనే చూస్తున్నారు కానీ, ఏ కొంప తగలు పెడదాం, ఏ ఇంట్లో గొడవలు పెడదామని చూస్తున్నారే కానీ, ఇద్దరు కలిసి దేవుడి మాటలు చెప్పుకున్నటువంటి ఒక సహోదరులను తీసుకున్నారు. ఎవరైనా ఉన్నారు? సహోదరి స్త్రీలను ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఈరోజు వెలుగులోనికి రండి ప్రియమైన దేవుని వారలారా. నేను ఎలాగైతే జ్ఞాపకంగా మారిపోయానో మీరు కూడా మరణించిన తర్వాత అలాగే మీరు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. ఇప్పుడు ఆ మాట చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం ధ్యానించినటువంటి వచనం ప్రియమైన దేవుని వారలారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో చూడండి. మీరు ఎందుకు పిలువబడితిరి? ఇప్పుడు అర్థమైంది ఎందుకు పిలువబడ్డామో మనం. ఎందుకు మీరు పిలువబడితిరి? ఎందుకు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుని క్రిస్మస్ పండుగ చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ పండుగ చేసుకోవటం వల్ల కూడా ఉపయోగం లేదు. బాగా గమనించండి. 33 సంవత్సరాలు బ్రతుకుంది అక్కడ. నన్ను జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు, నా గురించి ఏడవటం వల్ల కూడా ఉపయోగం లేదు. మీరేం చేయాలి? మీరు ఆ పదం మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. ఇది పెట్టాలండి వాగ్దానాల్లో. మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు నడక మారలేదు కానీ అన్ని చేస్తానికి బయలుదేరా. నడక మార్చుకో. ముందు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఇంట్లో నీకే విలువ లేదు, మనకొచ్చి సంఘంలో కథలు చెప్తారు, సొరకాయ కథలు. అంతే కదండి. ముందు ఇంట్లో విలువ సంపాదించు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఉంచిపోయింది ఏంటి? మాదిరి. ఏంటి ఆ మాదిరి? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుని మీరు నాలాగా నడవాలి. నడిస్తే జీవగ్రంథంలోనికి మనం వెళ్ళిపోతాం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. నేను ఈ సమాజానికి ఒక జ్ఞాపకం. యేసు అంటున్నాడు ఈరోజు, నేను ఈ సమాజానికి ఒక జ్ఞాపకం. నా తరువాత నీవు కూడా జ్ఞాపకార్థంగా మిగిలిపోతావా? మిగిలిపోవాలనుందా? మిగిలిపోవాలనుంటే నాకు లాగన్నాడు. లేదు, నన్ను మర్చిపోయినా పర్లేదు అనుకుంటే మరి నరకానికి సిద్ధమైపో. పేరు తుడిచిపెట్టుకుని బ్రతుకుతావో, యేసు జ్ఞాపకాల్లాగా నువ్వు కూడా జ్ఞాపకంగా మారిపోతావో నిర్ణయం మీదే. అంతం వరకు నువ్వు మళ్ళీ దీన్ని కాపాడుకోవాలి, లేకపోతే నీ పేరు దుడిచేస్తాడు. మళ్ళీ కొద్దిగా 6 నెలలు చేసి బగబగ లైట్ వెలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఎంత బగబగ వెలిగిందంటే నేను అర్థమైపోవాలి, అది ఆరిపోవడానికి సిద్ధమవుతుందని. కొత్తలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు అసలు ఉదయాన్నే లేస్తారు, మోకరి నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు, టీవీలు బంద్ చేసేస్తారు. ఏంది ఇది ఒక బతికైనా ఎందుకు నమ్ముకున్నారు? ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు. అప్పుడే అనుకోవాలా, ఇదేదో దగ్గర పడింది నాయన, పడిపోయే కాలం అని.
దాన్ని అంతం వరకు కాపాడుకున్నవాడే రక్షింపబడును. అంతం వరకు కాపాడుకోలేదనుకో, నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ అక్కడ రాసుకున్నాడు కదా, నువ్వు ఆపేసావనుకో అక్కడ ఆటోమేటిక్గా పేరు కొట్టేస్తాడు. ఉందో లేదో ఒకసారి చూడండి, వెళ్ళిపోతురు. కానీ నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయము 33వ వచనం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో. చూసారా, మళ్ళీ తిరిగి యథావిధిగా మళ్ళీ నాకు ప్రమాణం చేసి నాతో చేయగలిపి నాతో మ్యారేజ్ అయ్యి, అంతేగాని వధువు వరుడు అంటే సంఘం అదే కదా, నాతో మ్యారేజ్ అయ్యి నాతో ప్రమాణాలు చేసి మళ్ళీ నాతో కాపురం చేయకోకుండా నీ ఇష్టం వచ్చి తిరిగితే ఈ లోక సంబంధమైనటువంటి భర్త విడాకులకు అప్లై చేస్తాడు. నిజమా కాదండి? అదే చెప్తున్నాడు చూడండి, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. పేరు ఎలకాలం ఉంటుంది అనుకుంటున్నారేంటి? మనం చేసిన ముందు చాలా ఉన్నాయిలే, మేము బోల్డ్ చేసాం అనుకుంటారు పాపం చాలా మంది, పాపం తెలియక. ఆల్రెడీ పేరు చూసేడు అనే సంగతి ఎవరికి తెలియదు. మీరు ఇంత ముందు చేసిన ఏమైపోతాయి, ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళ నుంచి మొదలయ్యాలి. మళ్ళీ వెళుతూ బడికి మానేశారు అనుకో, 7 దాకా వచ్చి మానేశారు అనుకో, ఒక 5 సంవత్సరాలు, మళ్ళీ మాస్టర్ దేంట్లో కూర్చోబెడతాడు, మళ్ళీ 1లో పడేయండి అంటారు. ఇది అంతే. ఇంత చేసుకున్నటువంటి, ఇంత చక్కగా కట్టుకున్నావే, వాక్యంతో కట్టుకున్నావే, ఆత్మీయ జీవితం నీట్గా నిలబెట్టుకుని చక్కగా కట్టుకున్నావే, బండ మీద కట్టుకున్నావే, ఈ కట్టుకున్నది అంతా రేపు పాపం చేసి కుప్పకూలిపోయామనుకో మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం అవ్వాలి. ఆ మొదటి నుంచి అయ్యేలో మన ఆయుష్ తగ్గిపోతుంది, ఎప్పుడు పోతామో తెలియదు. తుడిచి వేస్తాడు అన్నాడా లేదా? అంటే తుడి చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, పేరు ఎక్కించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. ఆ పేర్లు లోక సంబంధమైన లోక మర్యాదలు పాటిస్తే ఎక్కదు. లోకంలో ఎన్నో కార్యక్రమాలు చేసే దిక్కుమాల కార్యక్రమాలు, ఉపయోగం లేని కార్యక్రమాలు పెట్టారు సంఘాల్లో. పిల్లల చేత డ్యాన్సులు వేయించడం ఏంటండి? సిగ్గు లేదా అంటే ఒక సేవకుడిగా చిన్న పిల్లల చేత సగం డ్రెస్సులు వేసి స్టేజీ మీద దేవదూతల్లాగా దించేమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేనప్పుడు నీ పిల్లల్ని నువ్వు ఎందుకు పంపుతున్నావు చెప్పాలి. ప్రతి సంవత్సరం స్టార్ పెట్టమని బైబిల్లో ఉందా? లేదు. మరి ఎందుకు పెట్టావు? లేని వార్తను పుట్టించకూడదు, ఈ శాపాలను తగులుతుంది బైబిల్లో ఉంది. ప్రతి సంవత్సరము సమాధుల్లోనికి వెళ్ళి దీపాలు వెలిగించరమ్మని బైబిల్లో ఉందా అండి? లేదు. మరి ఎందుకు చేస్తున్నావు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమైనటువంటిగా నువ్వు బ్రతికిన రోజే, దేవుడికి భయభక్తులు కలిగిన రోజే. సమాజానికి భయపడితే మనిషికి భయపడతారేంటండి బాబు? నాకు అర్థం కావట్లేదు. వాడు మనిషి, తృణమాత్రమగు మనిషిని మీరు లెక్క పెట్టనేలా? వాడు తృణమాత్రం. ఎంత తృణమాత్రుడు అంటే ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయి అంత తృణమాత్రుడయ్యా అంటాడు సామెతల గ్రంథంలో. కావాలంటే ముక్కు మూసి ట్రై చేయండి. అలాంటి వాడికి మీరు భయపడితే మాత్రం నేను చెప్పేది ఒకటే, బైబిల్లో మీ పేరు తుడిచివేయబడుతుంది. అనవసరంగా మీరు బ్రతికి ఉపయోగం లేదు. దేవుడి పేరు చెప్పుకుని మందిరాల చుట్టూ తిరగటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఏది నిజమో ఏది ఉత్తమమో ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు గమనించకపోతే, చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో పెట్టుకుని కూడా మీరు గమనించుకోలేకపోతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉండి కూడా మీరు ధ్యానించుకోలేకపోతే, పట్టుకోలేకపోతే, గ్రంథంలోనికి మన పేరు ఎక్కడం చాలా కష్టం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. పేరు ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఎక్కిన పేరు తుడిచివేయబడుకోకుండా ఉండటం కోసం కాపాడుకోండి. తుడిచివేయబడ్డ తర్వాత మళ్ళీ ఉపయోగమే లేదు. బాగా గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క చివరి మాసంలో, ఈ చివరి సంవత్సరంలో, నిజంగా చివరి మాసంలో ఎంత మంచి విలువైనటువంటి మాటలు. మళ్ళీ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే ముందు మనల్ని ఒక భక్తులను ముందుకు పెట్టి నడుచుకోమంటున్నాడు, క్రీస్తును ముందు పెట్టి నడుచుకోమంటున్నాడు. వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు సమాజానికి మిగిల్చింది ఏంటి ఈ సంవత్సరం ఇప్పటి వరకు అని జ్ఞాపకం చేసుకోండి. కనుక నెక్స్ట్ సంవత్సరానికి నువ్వు అడుగు పెడతానికి నీ జ్ఞాపకాలు మిగిల్చింది ఏంటో, ఒకవేళ ఆయుష్ ఈ రాత్రి క్లోజ్ అయితే నీ బతికేమైపోవాలని ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి తండ్రి.
క్రీస్తు జ్ఞాపకాలు అందరికీ మాదిరి అయితే, పాఠం అర్థమవుతుంది మీకు? క్రీస్తు జ్ఞాపకాలు అందరికీ మాదిరి, ప్రపంచానికి మాదిరి అయిపోయింది క్రీస్తు జ్ఞాపకాలు. మరి నీ జ్ఞాపకాలు ఎందరికి మాదిరి? నీ జ్ఞాపకాలు ఎందరికి మాదిరి? ఇంట్లో నువ్వు చనిపోయావు అనుకో, నేను అందరూ తిట్టుకునేటోళ్లే. ఇంక నువ్వు మాదిరి ఎక్కడ? ఇంట్లోకే మాదిరి లేవా? ఇంకా సమాజంలోనికి ఏ మాదిరి ఉంది? అందుకే ఈ టైటిల్ ఇచ్చింది మీకు. క్రీస్తు జ్ఞాపకాలు అందరికీ, ప్రపంచానికి మాదిరి అయితే నీ జ్ఞాపకాలు ఎందరికి మాదిరి? ఎందరికి మాదిరి? ఏలియా ప్రపంచానికి మాదిరిగా ఉన్నాడు. ఇర్మియా ప్రపంచానికి మాదిరిగా ఉన్నాడు. బాప్తిస్మ యోహాను గారు ప్రపంచానికి జ్ఞాపకంగా ఉన్నాడు. అబ్రహాము జ్ఞాపకంగా ఉన్నాడు. ఇస్సాకు జ్ఞాపకంగా ఉన్నాడు. యాకోబు జ్ఞాపకంగా ఉన్నాడు. బాప్తిస్మ యోహాను గారు జ్ఞాపకంగా ఉన్నాడు. క్రీస్తు ప్రపంచానికే జ్ఞాపకంగా ఉన్నాడు. నీ జ్ఞాపకాలు ఇక్కడే అర్థమైపోవాలి మీరు ఏం చేస్తున్నారనేది. ఇక్కడి నుంచైనా మారండి ప్రియమైన దేవుని వాళ్ళ. దేవుని చిత్తం అయితే ఆయుష్ ఆరోగ్యాలు మళ్ళీ చక్కగా ఉంటే నూతన సంవత్సరంలో మరొక వారంలో కలుద్దాం. ఆలోచించండి, ఈరోజు నుంచి నువ్వు చనిపోయే లోపు నీ జ్ఞాపకాలు కొన్ని ఇక్కడ మిగిల్చి వెళ్ళాలి. ఆ జ్ఞాపకాలు మిగులు విలువ గలవై ఉండాలి. మిగులు విలువ గలవై ఉండాలి. నేను ప్రతి సంవత్సరం చర్చికి రంగేస్తానంటే కుదరదు. అర్థమైందండి? గంట జారిపోయింది, గంట పెట్టిస్తానంటే కుదరదు. అది టైం చెప్పుద్దండి. ఆ టైం చెప్తే కానీ టైం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఊరోళ్ళు. మిగులు విలువ గలదై ఉండాలి కదండి. విలువైనది ఏంటి? విలువైనది నీ ఆయుష్కాలం, తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం. ఎంత గొప్ప మాటలండి. విలువైనది నీ ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలమే విలువైనది అయితే ఈ ఆయుష్కాలంలో 24 గంటలు నువ్వే వాడుకుంటే ఇక దేవుడికి ఇచ్చేదేది? దేవుడికి ఇచ్చే సమయం ఏది? ఇక నుంచైనా దేవుడికి సమయం, మంచి సమయాన్ని ఇవ్వండి. వేకునే ఎదికేటటువంటి సమయం. దావీదు గారు వేకునే ప్రార్థన చేయడానికి సమయం, 3 పూట్ల ప్రార్థన చేసే సమయం, దివారాత్రులు ధ్యానించేటటువంటి సమయం దేవుడికి ఇవ్వండి ఈ రోజు నుంచి. అభాషకులు కూర్చున్న చోట కూర్చుకోకుండా ప్రతిరోజు ఏమంటే ప్రతి కుటుంబంలో గృహకూడికి ఏర్పాటు చేసుకునే సమయం ఇస్తున్నారండి. ఇలా చేయండి. మెల్లగా క్రీస్తు నడకలోనికి మనం వెళ్ళిపోవచ్చు. క్రీస్తు నడకలోనికి వెళ్ళిపోవచ్చు. ఎవరిని మాదిరిగా తీసుకోవద్దు ప్రేమైన దేవుని వాళ్ళ. బైబిల్లో భక్తుల్నే మాదిరిగా తీసుకోండి. యేసు వైపే చూడండి. ఇంకెంతకాలం వాళ్ళని మాదిరిగా తీసుకుంటాం? నువ్వే ఒక మాదిరి అయిపోతే అదేనండి పాఠం. నువ్వే ఒక మాదిరి అయిపోవాలి. ఆ తరాలకు వాళ్ళు మాదిరే. అక్కడితో ఫుల్ స్టాప్ చేయొద్దు. దాన్ని కంటిన్యూ. నువ్వు మాదిరిగా మారు. నెక్స్ట్ తరాలకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. యేసుని వాడుకో, యేసుని వినియోగించుకో, యేసుని స్వరక్షకునిగా అంగీకరించు, నీ హృదయంలోనికి పంపించు. యేసు ప్రపంచానికి మాదిరి అయితే నువ్వెందరికి మాదిరి? ప్రశ్న వేసుకోండి. ఈ సంవత్సరం నుంచి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని బైబిల్ని ముందు పెట్టుకుని ఒక ప్రమాణం చేసి ఒక నిర్ధారణ చేసుకొని మీరు మీ కుటుంబాలు చక్కగా చక్కగా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండి అంతవరకు కూడా ఓపికతో మీరు కాపాడుకుంటేనే జీవ గ్రంథంలో మీ పేరు వెక్కబడుతుంది. లేకపోతే ఎక్కిన పేరు కూడా తుడిచివేయబడుతుంది. జారిపోవద్దు ప్రియమైన దేవుని వారలారా. పిరికి వారిగా జారిపోవద్దు. ఎవరిని చూడొద్దు. ఎవరిని చూసినా ఉపయోగం లేదు. నువ్వు చూడాల్సింది యేసు, నువ్వు చూడాల్సింది భక్తులు. చివరికి నువ్వే ఒక దీపంగా మారిపోవాలి. నువ్వే ఒక వెలుగు స్తంభంగా మారిపోవాలి. నువ్వే అనేక మందిని జీవగ్రంథాన్ని చేత పట్టుకుని జ్యోతుల వలె అనేక మందిని ఎవరు తిప్పుదురో వారు నిరంతరము ప్రకాశిస్తారు. వారు కదల్చబడరు. నీతిమంతులే నిత్యము జ్ఞాపకంలోనికి వెళ్ళిపోతారు. ఆ నీతిమంతులను ఆటోమేటిక్గా ప్రపంచం ఏం చేస్తుందంట? మర్చిపోతుంది. మర్చిపోయే కార్యక్రమాలు చేస్తావో, నిత్యము బ్రతికే కార్యక్రమాలు చేస్తావో, నిర్ణయం నీ చేతుల్లోనే పెడుతున్నాం. మీరే ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇంత మంచి మాటలు, విలువగల మాటలు, మా ఆత్మను రక్షించేటటువంటి శక్తిగల మాటలు ఇప్పటి వరకు మీరు మాతో తోడుగా ఉంచి మాకు అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు మీకు చాలా వేల వందనాలు తండ్రి. 25 డిసెంబర్ మాసంలో మమ్మల్ని క్షేమంగా నడిపించారు. నిజంగా మా నడక, మా పడక, మా ఆయుష్కాలం మొత్తం మీ చేతుల్లోనే ఉంది నాయన. భయపడితే ఈ లోకం మొత్తం మీకే భయపడాలి తప్ప ఎవరికి భయపడిన ఉపయోగం లేదు తండ్రి. భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలు, కుటుంబాలు వర్ధిల్లు చేస్తారన్నారు తండ్రి. అలా భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క బిడ్డలు ఒలివ మొక్కల వలె నాయన
చక్కగా కదల్చబడకుండా నిత్యము మీ మందిరంలో స్తుతులు చెల్లిస్తూ ఉంటారంట తండ్రి. అలాంటి మంచి కుటుంబాలుగా బిడ్డలను తీర్చిదిద్దండి తండ్రి. మీ కుమారుని మరణం ప్రపంచానికి గుర్తుగా ఉంది. అది మరణం జ్ఞాపకమే కాదు కానీ నాయన నిజంగా సజీవునిగా ఒక సమాజానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, జ్ఞాపకంగా మిగిలిపోయారు తండ్రి. నిజంగా మీ ప్రియ కుమారుడు ప్రపంచ మానవాళి హృదయంలోనికి వెళ్ళే అంత నీతిగా బ్రతికాడు కనుకనే అంత గొప్పగా ఉండిపోయాడు తండ్రి. అందుకే అమూల్యమైనటువంటి రక్తం మమ్మల్ని రక్షణలోకి తీసుకురాగలిగింది నాయన. అలాగే భక్తులు కూడా ఆ రీతిగా బ్రతికినందుకు నిజంగా తండ్రి వారి యొక్క త్యాగాన్ని మేము గుర్తు చేసుకుంటే వారి తరాల్లో వాళ్ళు బాగానే బ్రతికారు తండ్రి. మరి ఈ తరం మా అవకాశం వచ్చింది, మా టైం వచ్చింది తండ్రి. మా టైంలో కూడా మేము బ్రతకకుండా తండ్రి ఇంకా మేము లోకం వైపు నైనా పంది లాంటి స్వభావం కలిగి ఇంకా తలదించుకుని బ్రతుకుతున్నామేమో తండ్రి. కుక్కలాగా వామిటింగ్ చేసుకుని మళ్ళీ పాత జీవితాన్ని, కక్కిన జీవితాన్ని మళ్ళీ మేము ఆశపడుతున్నామేమో. ఒక్కసారి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునేటట్టు మమ్మల్ని ఇప్పుడు వరకు వాక్యంతో హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలను మళ్ళీ క్షేమంగా ఈ మాసం మొత్తం క్షేమంగా భద్రపరిచారు, ఈ సంవత్సరం మొత్తం క్షేమంగా భద్రపరిచారు తండ్రి. బిడ్డలకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయండి. పెద్దవాళ్ళకి, వృద్ధులకి, యవనస్తులకి, బిడ్డలకి అందరికీ నాయన మీరు ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలతో బిడ్డల్ని నింపి పంపింపచేయండి తండ్రి. మీ చెత్త మెతకు మరుగు పర్యామల్లా మేము అందరము మీ యొక్క వెలుగుకరమైనటువంటి మీ సన్నిధిలో మేము కూర్చునేంత వరకు మేమే వెలుగుగా మారి అనేక మందికి వెలుగైనటువంటి వాక్కులను నాయన మరి ప్రశంసితంగా నాయన ఒక అత్తరు బుడ్డి పగలగొట్టినటువంటి స్త్రీ జ్ఞాపకార్థంగా మిగిలిపోయిందంట తండ్రి. అలా మేము కూడా మీరు మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని మీకు కేటాయించే మహాకృపనికి ఎక్కువగా ప్రసాదింపచేయండి. రాలేక దూరమైన బిడ్డలు, రాలేక ఆగిపోయి దూరంగా వింటున్నటువంటి కుటుంబాలను కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఎంతమంది అయితే నెల నెల అత్యాసక్తితో మీ మాటలు వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, అందరికీ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ రోజు నుంచి ఒక కుటుంబ యజమానుడిగా, కుటుంబ పెద్దగా, కుటుంబ బిడ్డలుగా, నైనా భర్తగా, భార్యగా, బిడ్డలుగా అందరూ మీకు లోబడేటటువంటి మహాకృపను ఎక్కువగా ప్రసాదింపచేయమని, భయభక్తులు కలిగి స్వార్థ పరిచర్య చేస్తూ పరిచర్యలో సహకారుగా ఉంటూ జీవ గ్రంథములో మీ పేర్లు, బిడ్డలందరి పేర్లు ఎక్కించుకునే అంత గొప్పగా పాటుపడే కృపను, సహనాన్ని, ఓర్పుని ఎక్కువగా ప్రసాదింపచేయండి. ఇంత మంచి మాటలు నిర్విరామంగా నాయన ఇలా సంవత్సరాలు మీకోసం పరితపిస్తూ మీ మాటలు అందించడానికి పాటుపడుతున్నటువంటి ఈ జార్జి గారి కుటుంబాన్ని కూడా మీ పాదసన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభా. బిడ్డలకు రావాల్సినటువంటి పరసంబంధమైనటువంటి దీవెనలు మెండుగా అందింపచేయండి. ఇలాంటి విలువైనటువంటి మాటలు అందించడానికి ఇలాంటి కుటుంబాలు ప్రతి గ్రామంలో ఒక్కొక్క కుటుంబం ఉన్నా కూడా తండ్రి సత్యం అనేది సమాజానికి వెలుగుగా వెలజిలేదుగా నిలబడుతుంది తండ్రి. అలాంటి మంచి కుటుంబాన్ని ప్రతి గ్రామంలో లేవనెత్తింప చేయడానికి కృపద ఇచ్చేమని, మహిమ, ఘనత, ప్రభావాలు ఈ కుటుంబం ద్వారా అనేక మంది వ్యక్తులకు మీ మాటలు ఈ రీతిగా మహిమకరంగా ఉపయోగపడేలాగా వారి హృదయాలు మీ వైపుకు మళ్లించేటటువంటి కార్యక్రమంలో మీ సహాయాన్ని ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి పెంపొందింప చేయడానికి కృపద ఇచ్చేమని, వెళ్తున్న నాకైనా ఉంటున్నటువంటి బిడ్డలకైనా మంచి ఆయుష్, ఆరోగ్యాలు, సజీవులనైనా మిమ్మల్ని స్తుతించేది. కన్ను మూస్తే మేమేం చేయలేము తండ్రి. కన్ను మూత పడక ముందేనైనా మా హృదయాలు మీకు సమర్పిస్తాము అని బిడ్డలు మంచి నిర్ణయం తీసుకుని వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉండి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకమైనటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.